ఫ్రెండ్స్, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అనేకం వివాదాస్పదమయ్యాయి. కొన్నైతే కోర్టు ఆక్షేపణలకు గురవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్త లేదా వైఎస్ఆర్సీపీ అభిమాని సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీంద్రారెడ్డి అరెస్టుకు సంబంధించి హైకోర్టు ఏ విధమైన ఆక్షేపణ తెలియజేసింది, ఎలాంటి కామెంట్స్ పాస్ చేసిందనేది అందరికీ తెలిసిన తర్వాత ఇదే సందర్భంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా చిట్చాట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, కామెంట్స్ ఇవాళ చర్చనీయాంశాలుగా మారాయి. కారణం ఏంటంటే, ఇంటెలిజెన్స్ చీఫ్గా జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన పోలీస్ అధికారిగా ఎక్కడ పనిచేసిన మచ్చలేని ఒక నిజాయితీపరుడుగానే గుర్తింపు పొందారు. ఆయన అక్రమ రవాణాదారులు, పేకాట క్లబ్బులు, వ్యభిచార గృహాలు లేదా దొంగతనాలు, దోపిడీలు వీటన్నిటినీ అరికట్టడంలో దిట్టగా పేరొందారు. రెండోది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఆయనకు ఆయనే సాటని చెప్పక తప్పదు. అలాంటి అధికారిని ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎంచుకున్నారు, నియమించారు. ఎందుకంటే నిజాయితీపరుడు, సమర్థుడు కాబట్టి ఆయన ఎంచుకున్నారు. ఆయన పదవీ కాలంలో దాదాపు డీజీపీ స్థాయి, ఇంకా అంతకంటే అత్యున్నతమైన పోస్ట్ ఏం లేదు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. కాబట్టి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు అన్న భావనతోనే ఇవాళ తెలుగుదేశం అడ్డుకో కీలకమైనటువంటి ఒక నిర్ణయం ద్వారా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని జైలుకు పంపించింది. నిజానికి డీజీపీ స్థాయి అధికారిని అరెస్టు చేస్తారు, బెయిల్ ఇస్తారు, పంపిస్తారు. కానీ జైలుకు పంపించిన చరిత్ర భారతదేశంలో దాదాపుగా ఇదే కావచ్చు. ఇంకేమైనా ఉంటే ఉన్నాయేమో తెలియదు. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అది చెప్పారు, భారతదేశంలో ఇదే మొదటిది కావచ్చు అని. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, నిజానికి ఆయన్ని అరెస్టు చూపించింది జత్వానీ కేసులో. కాదంబరి జత్వానీ అనే ఒక మహానటి, అగ్రనటి, ఆవిడ హనీ ట్రాప్లో చేసినటువంటి మోసాలకు గాను కేసులు బుక్ అయినాయి. ఆమె వాళ్ళపైన కేసులు పెట్టింది, వాళ్ళు ఈవిడపైన కేసులు పెట్టారు. ఈ కేసుల పరంపరలో భాగంగా ఆమెను అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, విశాల్ గున్ని కానీ, కాంతిరాణ టాటా కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇది నేరారోపణ. అంటే ఆవిడ ఏం రాశారు, ఆమెని స్పెషల్ ఫ్లైట్లో బొంబాయి నుంచి తీసుకొచ్చి ఆమె చేత ఫిర్యాదు రాయించి మళ్ళీ చక్కటి 5 స్టార్ హోటల్లో ఆమెకి అకామిడేషన్ అరేంజ్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి రాజలాంఛనాలతో పంపించింది ఈ ప్రభుత్వం. ఎందుకని అంటే, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కానీ మరికొంతమందిని కానీ జైలు పాలు చేయడానికి, వాళ్ళని ఉద్యోగంలోంచి తరిమేయటానికి. ఎందుకు అంత కక్ష? ఎందుకు? ఒకవేళ ఏదన్నా ఉంటే త్రూ కోర్టు చర్యలు తీసుకోవచ్చు కదా, కోర్టు విచారణ చేసి చర్యలు తీసుకోవచ్చు కదా. కాదు జైల్లో పెట్టాల్సిందే. నిజానికి ఆవిడ ఏం రాశారు, భారతదేశంలోని ఒక అత్యున్నత పారిశ్రామికవేత్త, అసలు ఆసియా ఖండంలోనే 5వ రిచెస్ట్ ఇండస్ట్రియలిస్ట్, 5వ అతిపెద్ద పారిశ్రామికవేత్త ఆసియా ఖండంలోనే. ఆయన తనను రేప్ చేశాడు, తన
గెస్ట్ హౌస్లో అని ఆవిడ ఒక కేసు పెట్టారు ముంబైలో. ఆ కేసును ముందుగా పోలీసులు ఎవరు తీసుకోలేదు. దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు, నువ్వు చెప్పిన దానికి రేప్ చేశాడు అనే ఏకవాక్యం రాసేసి కాగితం ఇస్తే మేము పెట్టలేమని రిజెక్ట్ చేశారు, పెండింగ్లో పెట్టారు. ఆవిడ దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి పోలీస్ని గైడ్ చేసింది, కేసు పెట్టాల్సిందే అని. ఓకే, కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి ఆమె కోర్టు చుట్టూ తిరుగుతున్న సందర్భంగా ఇక్కడ మరో కేసు బుక్ అయింది విజయవాడలో. మరొక పారిశ్రామికవేత్త నాకు తెలియకుండా ఈ జత్వాని, ఆమె తల్లి తండ్రి నా ఆస్తులన్నీ అమ్మేశారు డైరెక్ట్గా. అప్పుడు ఈ కేసు మీద ఆమెను అక్కడి నుంచి తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఈమె ఏం రాసింది కేసులో, కొత్త ప్రభుత్వం రచించినటువంటి పథక రచనలో ముంబై కేసులో నేను కోర్టుకు హాజరు కాకుండా ఉండేలా, అంటే ముంబై కోర్టులో కేసు నడుస్తుంది కదా, రేప్ కేసు, దాంట్లో ఈమె కోర్టుకు రావాలి కదా. మరి కోర్టుకు 4 సార్లు రాకుండా ఉంటే కేసు కొట్టేస్తారు. అందుకని ఎవరైతే ఆ పారిశ్రామికవేత్త ఉన్నాడో, ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త, ఆయన జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆయన రిక్వెస్ట్ చేసి, అయ్యా ఈవిడని కోర్టుకు రాకుండా చేస్తే కేసు కొట్టేస్తారు నా మీద అని రిక్వెస్ట్ చేశాడు. అందువల్ల పనిగట్టుకొని ఈ కేసు ద్వారా ఆమెను ముంబై నుంచి రప్పించి ఇక్కడ అరెస్ట్ చేశారు. నేను గనక కోర్టుకి హాజరు కాకపోతే నా మీద ముంబైలో కేసు కొట్టేస్తారు కాబట్టి నన్ను కోర్టుకు హాజరు కానివ్వకుండా ఉండడం కోసం విజయవాడ పోలీస్ స్టేషన్ వాళ్ళు నన్ను ఇక్కడ నిర్బంధించారు, తీసుకొచ్చారు అనేది ఆమె అభియోగం. దీని మీద దర్యాప్తు జరిగిందా? జరగలేదు. పోనీ ఆ కేసులో ఏమైనా తీర్పు వచ్చిందా? రాలేదు. ఇట్లాంటివి 25 కేసులు ఉన్నాయి ఆమె మీద. ఇన్ని కేసులు నడుస్తున్నప్పటికీ ఆమె మరి ఎల్లో మీడియాకి, పచ్చగళ్ళకి మరి అత్యద్భుతమైనటువంటి మహానటిగా కనిపించి, ఆవిడ నిజాయితీ వారికి నచ్చి ఆవిడ పక్షాన నిలబడి విశాల్ గున్నీని, కాంతిరాణా టాటా, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళ 3 పైన యాక్షన్ తీసుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే జైలుకు పంపారు. విశాల్ గున్ని కానీ కాంతిరాణా టాటా కానీ వీళ్ళు ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు తీసుకోలేదు. నాకు వద్దండి, నేను తీసుకోను, అరెస్ట్ చేస్తే చేయనివ్వండి అని. ఎందుకని అంత ఆయన ధైర్యంగా ఉన్నాడు? కనీసం ఇదైనా వాళ్ళకి అర్థం కాల. ఓకే, ఆయన జైలుకు పంపారు. వీళ్ళిద్దరూ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ కేసు ఏం జరుగుతోంది? కేసుకు సంబంధించి వీళ్ళు చేసిన అభియోగం ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఆవిడ ఇప్పటికే కొన్ని కేసుల్లో ముంబైలో కోర్టు చుట్టూ తిరుగుతోంది. మరి ఇక్కడికి రావాలి కదా, ఇక్కడ కూడా కేసు ఇచ్చేయాలి కదా. నిజానికి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈ కేసుకు సంబంధించి కాదు, ఇవాళ అరుణ్ కుమార్ చెప్పింది అదే. మాజీ ఎంపీ అరుణ్ కుమార్ ఏం చెప్పారు? ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ కేసులో కాదు, ఇది బూచి చూపించి ఆయన లోపల పారేశారు కానీ ఇది కాదు కక్ష. ఏమిటి ఆయన మీద కక్ష? మార్గదర్శి కేసుకు సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాడుతున్నప్పుడు ఆయన ఒక లేఖ రాశాడు. జగన్మోహన్ రెడ్డికో లేఖ, అలాగే కేసీఆర్కో లేఖ. మీరు ఇంప్లీడ్ అవ్వండి కేసులో, ఇంప్లీడ్ అయిన నిజాలన్నీ చెప్పండి, బయట పెట్టండి అని. కేసీఆర్ ఇంప్లీడ్ కావడానికి సందేహించారు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ, ఆయన ఇంప్లీడ్ అయి కేసు వేశారు. ఈ కేసు వేయడానికి వెనక ఆయనకు సలహా ఇచ్చింది పిఎస్ఆర్ ఆంజనేయులు అన్నది ఈనాడు కక్ష. జత్వాని కేసు కాదు, ఈనాడు కక్ష, రామోజీరావు కక్ష, అది ఆయనే చెప్పాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రేరేపించి ఆయనకి వెన్నుదన్నుగా నిలబడి
ఈ కేసులో మనం ఇంప్లైడ్ అవుదామని చెప్పి, ఎందుకంటే గతంలో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసును మూవ్ చేసినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు సహకరించాడు అన్నది వాళ్ళకి అనుమానం. ఇప్పుడు కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడ్డాడు అండగా, అందుకని జగన్మోహన్ రెడ్డి ఇంప్లీడ్ అయ్యాడు కేసులో అన్నది వాళ్ళ అభిప్రాయం. సో దట్ ఏదో కేసు అడ్డం పెట్టి మార్గదర్శి కేసు అని చెప్తే పరుగు పోతుంది, బరంపురం అనే అర్థమైపోతుంది, ఇదంతా కమ్మని కేసు అని కూడా అర్థమైపోతుంది. కాబట్టి ఆ కేసులో కాకుండా వేరే కేసులో ఇరికించి జైలుకి పంపాలి, కక్ష తీర్చుకోవాలి. వేరే కేసు ఏంటి? జత్వాని, కాదంబరి జత్వాని. ఈ కేసులో కూడా ఏంటి, రేపు ముంబై వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు రోజే టికెట్స్ తీసుకున్నారు. ముందు రోజే విశాల్ గున్నేని వాళ్ళని పిలిచి మీరు ముంబైకి టికెట్స్ బుక్ చేసి చేయండి. జనరల్గా మనం రేపు ఊరు వెళ్ళాలంటే ఇవాళ టికెట్లు బుక్ చేసుకుంటాం, ఎందుకంటే సీట్లు దొరుకుతాయో దొరకవు. లేదు, పోలీసుల వ్యూహం మరో రకంగా ఉంటుంది. 2-3 టీమ్స్గా విడిపోయి ఇవాళ ఒక టీము రేపు ఒక టీము అట్లా వెళ్తారు. పోలీసులకు రకరకాల వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల మేరకు వారు ఒకరోజు అడ్వాన్స్గా టికెట్స్ బుక్ చేశారు, కావాలనే ఆమెను ఇరికించడానికి ఇదంతా చేశారన్నది అభియోగం. కానీ ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినటువంటి విషయాల ప్రకారం చూస్తే ఈనాడు ఒకరోజు ముందే రాసింది ఆయన్ని రేపు అరెస్ట్ చేయబోతున్నారు. ఈనాడు కట్టాల్సిందే. అంటే ఈనాడులో రాసిన ప్రతి మాట కార్యరూపం దాలుస్తుంది. అంటే ఈనాడుకి ఎట్లా తెలిసింది, ఈనాడు ఎట్లా యాంటిసిపేట్ చేయగలిగింది? సో ఇక్కడే ఈనాడు కక్షకి ఒక కార్యరూపం రాబోతోంది అని ముందుగానే అత్యుత్సాహంతో ఈనాడు చెప్పడం, నెక్స్ట్ డే ఆయన అరెస్ట్ చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. అంటే రెడ్ బుక్ ఏదైతే రాజ్యాంగం రాసిందో దాంట్లో ఇలాంటి పరిభాష అంతా ఉంది. మన కమ్మటి రాజ్యంలో మనం ఏ రకమైనటువంటి చర్యలు ఎవరి మీద తీసుకోవాలి, ఎవరెవరిని జైల్లో పెట్టాలి, ఎవరెవరిని వేధించాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టే ఇంత జరిగింది. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళలేదు, ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకోలేదు, ఇది కూడా ఒక ప్రశ్న. ఇది కూడా ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవలే ఆయన జైల్లో కలవడానికి, పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో కలవడానికి వెళ్ళినప్పుడు, ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, నేను ఎవరిని రావద్దన్నానండి, నా కుటుంబ సభ్యులను కూడా రావద్దన్నాను, మీరు నా కోసం ఇంతగా వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి, ఏంటండి మరి మీకు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారా, ఏంటి బెయిల్ అంటే, నేను బెయిల్ కోసం ప్రయత్నించట్లేదు, ఇంకా కొన్ని కేసులు రూపొందుతున్నాయి నా మీద, ఇంకా కొన్ని కేసులు పథక రచన జరుగుతోంది, కథలు వండుతున్నారు, వండి వార్చి వడ్డించిన తర్వాత ఇంకా కొన్ని కేసులు కూడా పెడతారు. మన సినీ నటుడు పోసాని కృష్ణమురళి కనుక ఒక కేసు నుంచి ఇంకో కేసు, ఇంకో కేసు నుంచి ఇంకో కేసు, అట్లా ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పినట్టుగా పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కూడా అంతకంటే కక్ష. ఎందుకంటే మార్గదర్శి కేసులో జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహిస్తాడా, దాదాపు రామోజీరావు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తాడా? అందుకనే రామోజీరావు అంపశయ్య మీద ఉండి కూడా ఏం మాట్లాడాడు, మరి కాలమహిమో జగన్మహిమో అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిందే బతికుంటే. లేదు, ఆయన కొడుకో కోడలో ఎవరినో ఒకరు తీసుకెళ్ళి లోపల పారేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ గెలిచి ఉంటే, గెలవలేదు కాబట్టి సరిపోయింది. సో అందువల్ల ఆ కక్ష తీర్చుకోవడానికి ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని బలి చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అదే చెప్తున్నారు, కానివ్వండి ఇంకా ఉన్నాయి కొన్ని కేసులు, అన్నీ కానివ్వండి, మొత్తానికి కలిపి ఒక జలకిస్తాను అని. ఎందుకంటే ఇప్పుడు చూసాం ఇవాళ వర్ర రవీందర్ రెడ్డి కేసులో హైకోర్టు ఏ విధంగా యాక్షన్ తీసుకుంది. ఆ ఒక్క కేసే కాదు, అనేక కేసుల్లో మీరు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, ఎక్కడ పద్ధతులు, మీకు పోలీస్ మాన్యువల్ ఎక్కడ ఫాలో అవ్వట్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు కేసులో కూడా అదే జరిగింది.
రేపొద్దున ఎందుకంటే ఆయన స్థాయిలో ఆయనకు ఉండేటువంటి స్నేహితులు, సన్నిహితులు, హితులు చాలామంది ఈ కేసులన్నీ స్టడీ చేస్తున్నారు. ఆయన సామాజిక వర్గం కూడా స్టడీ చేస్తుంది. మొత్తం వాళ్ళందరూ కూడా ఏం చేయబోతున్నారు, రేపు ఇంకా రాబోయే కేసులను కూడా చూసి ఒక స్ట్రాంగ్ జలక్ ఈ ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. మళ్ళీ కోలుకోలేకుండా ఇట్లాంటి వాళ్ళ జోలికి రాకుండా ఈ 40 years ఇండస్ట్రీకి ఒక స్ట్రాంగ్ జలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంటే ఈ జలక్కులు పిలకలు మమ్మల్ని ఏం చెయ్యవు, ఏదో దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఎంత ఏం చేసినా మేము అన్ని దులిపేసుకొని మళ్ళీ మా పద్ధతిలో మేము ప్రయాణిస్తామని చెప్తే చెప్పచ్చు. కానీ కోర్టులు అక్షంతలు వేశాక, ఆక్షేపణలు తెలియజేశాక మళ్ళీ చేస్తే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ కూడా ఉంటుంది దానికి. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయుల కేసులో తెర వెనుక ఎంత చరిత్ర ఉందన్న విషయం అందరికీ తెలియలేదు. ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిర్గతం చేశాక ఈ మొత్తం వ్యవహారం బయటికి తెలిసింది. మరి ఇంత కడుపులో కక్ష పెట్టుకొని ఇంతగా వేధించాలని నిర్ణయించుకొని ఒక డీజీపీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం అంటే చిన్న విషయం కాదు. చూద్దాం, ఒకవేళ 29లో గనక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తే చాలామంది ఇలాంటి కేసులకు మూల్యం చెల్లించుకోబోతున్నారు. ఇది కూడా అరుణ్ కుమార్ చెప్పిన మాట. సో ఖచ్చితంగా అదేదో గట్టి మూల్యమే చెల్లించుకునే అవకాశం కనబడుతోంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని